సూపర్ స్టార్ కృష్ణ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఒక మగుటం లేని మహారాజు. తెలుగు చిత్రసీమలో వేగంగా సినిమా తీయాలన్నా, ఏడాదికి 15 నుంచి 20 సినిమాలు చేయాలన్నా అది కృష్ణకే సొంతం. ఆయన చేయని ప్రయోగం లేదు, ఆయన వేయని వేషం లేదు. తెలుగు సినిమా జేమ్స్ బాండ్ ఆయన. తెలుగు సినిమాకు ఆయనే కౌబాయ్. తెలుగు సినిమాకు ఆయనే అల్లూరి సీతారామరాజు. తెలుగు సినిమాకు ఆయనే నటశేఖరుడు. తెలుగు సినిమాకు మొదటి సూపర్ స్టార్ ఆయనే. అభిమాన సంఘాలు వేలాదిగా ఉన్నది కూడా ముందు కృష్ణకే సౌత్ ఇండియాలో. హీరోగా, స్టూడియో అధినేతగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన మగుటం లేని మహారాజు తెలుగు చిత్రసీమలో. మరి ఆ నటశేఖరుడి రియల్ స్టోరీ చూద్దాం. కృష్ణ 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో బుర్రిపాలెం అనే గ్రామంలో ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించారు. వారిది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి. సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు ఈ పేరును కృష్ణగా మార్చారు. చిన్నతనం నుంచి ఆయన ఎన్టీఆర్ అభిమాన నటుడు. పాతాళ భైరవి అభిమాన చిత్రం. కృష్ణ తల్లిదండ్రులకు పెద్ద కొడుకు. ఆయనకి 3 తోబట్టువులు ఉన్నారు. తల్లిదండ్రులకు కృష్ణకు ఇంజనీరింగ్ చేయాలని కోరిక ఉండేది. అయితే ఇంటర్మీడియట్లో ఎంపీసీ సీటు కోసం ప్రయత్నించి గుంటూరు కళాశాలలో దొరకకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఎంపీసీ గ్రూప్తో ఇంటర్లో చేరారు. అక్కడ 3 నెలలే చదివి ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాలకు మారారు. అక్కడే ఇంటర్మీడియట్ పూర్తి చేసి బీఎస్సీ చదివారు. సిఆర్ రెడ్డి కళాశాలలో కృష్ణ తర్వాతి కాలంలో సినిమాల్లో నటుడిగా ఎదిగిన మురళీమోహన్ ఇద్దరు క్లాస్మేట్స్, మంచి స్నేహితులు. కృష్ణ డిగ్రీ చదువుతూ ఉండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావడం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నారని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలని అభిలాష వచ్చింది. డిగ్రీ పూర్తి చేశాక ఇంజనీరింగ్ కోసం ప్రయత్నించిన కృష్ణకు సీటు రాలేదు. దాంతో కృష్ణ విద్యార్థి జీవితం ముగిసింది. సినిమా ప్రయత్నాలు చూస్తే డిగ్రీ పూర్తయి ఇంజనీరింగ్ సీటు రాకపోవడంతో అప్పటికే సినిమాల్లో హీరో కావాలని ఆశిస్తున్న ఆయన తండ్రి అనుమతి తీసుకొని సినిమా ప్రయత్నాలు చేశారు కృష్ణ. కృష్ణ ఇష్టాన్ని అనుసరించి ఆయన తండ్రి రాఘవయ్య చౌదరి తనకు తెలిసిన సినిమా వారికి పరిచయం చేస్తూ ఉత్తరాలు రాసిచ్చి మద్రాసు పంపించారు. అప్పటి తెలుగు సినిమా రంగానికి కేంద్రమైన మద్రాసులో తన స్వంత ప్రాంతమైన తెనాలి పట్టణానికి చెందిన సినీ ప్రముఖులు కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, చక్రపాణి వంటి వారిని కలిసి తన ఉద్దేశాన్ని చెప్పారు. అప్పటికి కృష్ణ వయసు రీత్యా చిన్నవాడు కావడంతో కొంతకాలం ఆగి మద్రాసుకు రమ్మని చెప్పి సలహా ఇచ్చారు. దాంతో కృష్ణ నాటకాల్లో నటించి అనుభవం సంపాదించాలని ప్రయత్నించారు. మద్రాసులోనే చేసిన పాపం కాశీకి వెళ్ళనా నాటకంలోని శోభన్ బాబుతో కలిసి నటించారు. తర్వాత గరికపాటి రాజారావు దర్శకత్వంలో ప్రజానాట్య మండలి వారు విజయవాడ జింకానా మైదానంలో ప్రదర్శించిన చైర్మన్ నాటకంలో చైర్మన్ కుమారుడి పాత్ర పోషించారు. తిరిగి మద్రాసు వచ్చి ప్రయత్నాలు ప్రారంభించగా ఎల్వి ప్రసాద్ తీస్తున్న కొడుకులు కోడళ్ళు అనే సినిమాలో ఓ పాత్రకు ఎంపిక చేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మద్రాసులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. గంటల తరబడి అద్దం ముందు నిలబడి నటన ప్రాక్టీస్ చేయమని ఆనాడు స్నేహితులు సలహా ఇచ్చేవారట. కొంగర జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు 1962లో ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించారు. కులగోత్రాలు, పరువు ప్రతిష్ట, మురళీకృష్ణ సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలో కనిపించారు కృష్ణ. కాదలిక్క నేరమిల్లై అన్న తమిళ సినిమా కోసం దర్శక నిర్మాత సివి శ్రీధర్ కొత్త నటులను వెతుకుతూ కృష్ణను కథానాయకుడిగా ఎంపిక చేశారు. అయితే కృష్ణకు తమిళ్ రాదు. దీంతో అవకాశం లేకుండా పోయింది. దీంతో కృష్ణ మళ్ళీ తెనాలి వెళ్ళిపోయారు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్త వాళ్లతో తాను తీస్తున్న తేనె మనసులు కోసం కొత్త నటులు కావాలని పత్రికా ప్రకటన ఇచ్చారు. కృష్ణ తెనాలి నుంచి తన ఫోటోలు పంపించారు. పలు వడపోతల తర్వాత మద్రాసు పిలిపించి కృష్ణకు స్క్రీన్ టెస్ట్ చేశారు. కృష్ణను ఇద్దరు కథానాయకుల్లో ఒకటిగా ఎంపిక చేశారు. సంభాషణలు చెప్పడం, డాన్స్ చేయడం వంటి పలు అంశాల్లో శిక్షణ ఇచ్చారు. దీంతో పాటు తర్వాత ఆదుర్తి తీయబోయే మరో సినిమాలో కూడా నటించేలా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. కొత్త నటులుగా కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి నటించిన తేనె మనసులు సినిమాకి కలర్లో చిత్రీకరించిన తొలి తెలుగు సాంఘిక చిత్రంగా ప్రత్యేకత ఉంది. ఈ సినిమా సాగుతూ ఉండగానే రషెస్ చూసిన పంపిణీదారులు కృష్ణ నటన ఏమీ బాగాలేదని తీసేమని ఒత్తిడి తెచ్చినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965 మార్చి 31న విడుదలై విజయం సాధించింది ఈ చిత్రం. 6 నెలల తర్వాత ఆదుర్తి సుబ్బారావు ప్రారంభించిన కన్నె మనసులు సినిమాలో ముందస్తు ఒప్పందం ప్రకారం తేనె మనసులోని హీరో హీరోయిన్లతో పాటు కృష్ణ కూడా నటించారు. హీరోగా రెండో సినిమా అయిన కన్నె మనసుల్లో నటిస్తున్న సమయంలో నిర్మిస్తున్న గూఢచారి 116 సినిమాలో హీరోగా కృష్ణకు నిర్మాత డూండి అవకాశం ఇచ్చారు. తేనె మనసులు సినిమాలో స్కూటర్తో కారును చేస్ చేస్తూ స్కూటర్ను వదిలేసి కారు మీదకు జంప్ చేసే సన్నివేశం చూసి
డూప్ లేకుండా కృష్ణ ఆ సన్నివేశంలో నటించిన సంగతి తెలుసుకున్న డూండి తన జేమ్స్ బాండ్ చిత్రానికి హీరోగా ఎంపిక చేశారట. 2 సినిమాలు దాదాపు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకొని 1966లో విడుదలయ్యాయి. కన్య మనసులు జూలై 22న విడుదలై యావరేజ్గా నిలిచింది. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సంచలన విజయం సాధించింది. కృష్ణ కెరీర్ మలుపు తిరిగింది. ఇది తొలి తెలుగు జేమ్స్ బాండ్ తరహా సినిమా. కృష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్ బాండ్ అనే పేరు వచ్చింది. ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యారు. 1967లో కృష్ణ నటించిన 6 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో 2 మొనగాళ్లు, జానపద చిత్రం, బాపు రమణల తొలి చిత్రం, విజయ నిర్మల్తో నటించిన మొదటి సినిమా అయిన సాక్షి, తర్వాత కాలంలో కృష్ణతో అనేక విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకుడు వి రామచంద్రరావుతో తొలి కాంబినేషన్ మరపురాని కథ ఉన్నాయి. ఈ సమయంలో కృష్ణ వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ సినిమాలు చేశారు వరుసగా. ఎవరికి ఏ సినిమా ఎందుకు చేస్తున్నానో చూసుకునే తీరిక కూడా ఉండేది కాదట. గూఢచారి 116 వల్ల కృష్ణకు వచ్చిన ఇమేజ్ ప్రభావం చానాళ్లు ఉంది. 2 దశాబ్దాల్లో 6 జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేశారు కృష్ణ. అన్ని విజయాన్ని సంపాదించి పెట్టాయి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. 69లో రికార్డు స్థాయిలో 19 సినిమాలు వచ్చాయి. 70లో 16 సినిమాలు, 71లో 11 సినిమాలు, 72లో 18 సినిమాలు, 73లో 15 సినిమాలు, 74లో 13 సినిమాలు, 75లో 8 సినిమాలు విడుదలయ్యాయి. ఈ దశలో కృష్ణ రోజుకి 3 షిఫ్టులు చొప్పున విరామం లేకుండా సినిమాలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఇది రికార్డ్ అనే చెప్పాలి. 1970లో తన స్వంత నిర్మాణ సంస్థ పద్మాలయ పిక్చర్స్ ప్రారంభించారు కృష్ణ. కృష్ణ తమ్ముళ్ళు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులు నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మాణ వ్యవహారాలు పర్యవేక్షించేవారు. పద్మాలయ వారి మొదటి సినిమాగా అగ్ని పరీక్ష సినిమా నిర్మితమైంది. ఇది పెద్ద విజయం సాధించలేదు. అయితే రెండవ సినిమాగా 71లో తీసిన మోసగాళ్లకు మోసగాడు భారీ విజయాన్నిచ్చింది. సాహసిగా కృష్ణకి సినిమా పేరు తెచ్చింది. మోసగాళ్లకు మోసగాడు సినిమా ఆంగ్లంలోకి ట్రెజర్ హంట్ పేరిట అనువాదమై 123 దేశాల్లో విడుదలైంది. మంచి విజయాన్ని సాధించింది. 1972లో నటుడు ప్రభాకర్ రెడ్డిని భాగస్వామిగా తీసుకుని కుటుంబ కథా చిత్రమైన పండంటి కాపురం నిర్మించారు. ఇది మంచి విజయం సాధించింది. 74లో స్వంత బ్యానర్పై అల్లూరి సీతారామరాజు సినిమా తీశారు. 73లోనే కృష్ణ, విజయ నిర్మల కలిసి విజయ్ కృష్ణ నిర్మాణ సంస్థని స్థాపించారు. విజయ నిర్మల దర్శకురాలుగా తొలి సినిమా మలయాళంలోని మలి చిత్రం తెలుగులో తీశారు. విజయ నిర్మల తెలుగులో కృష్ణ తాను ప్రధాన పాత్రలుగా తీసిన తొలి సినిమా నవలా చిత్రం మీనా మంచి విజయాన్ని సాధించింది. 1968-70 మధ్యకాలంలో పలు క్రైమ్ సినిమాలు చేసిన 70లో వచ్చిన పగ సాధిస్తా సినిమా కృష్ణ దశ మార్చింది. దీని తర్వాత 2 ఏళ్లలో కృష్ణ నటించిన 8 క్రైమ్ సినిమాలు విడుదలయ్యాయంటే ఎంత ప్రభావం ఉందో అర్థం చేసుకోవచ్చు. హాలీవుడ్లో ప్రఖ్యాతిగాంచిన కౌబాయ్ జానర్ను తెలుగులోకి తీసుకువస్తూ కృష్ణ స్వంత నిర్మాణంలో తీసిన మోసగాళ్లకు మోసగాడు, ప్రముఖ బ్రిటిష్ వ్యతిరేక విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తీసిన అల్లూరి సీతారామరాజు సినిమాలు కృష్ణ కెరీర్కు మరింత సాయపడ్డాయి. మోసగాళ్లకు మోసగాడు సినిమాను తార్ ఎడారి, రాజస్థాన్ కోటలు, పాకిస్తాన్ టిబెట్ సరిహద్దుల వంటి ప్రాంతాలకు వెళ్లి చిత్రీకరించారు. ఈ సినిమాలు నిర్మాణం అవుతూ ఉండగానే పలువురు పరిశ్రమ పెద్దలు ఇవి కృష్ణను పద్మాలయ ప్రొడక్షన్ను నష్టాల్లో ముంచేస్తాయని చెప్పిన జోస్యాలు ఒమ్మయ్యేలా అనూహ్య విజయాలు సాధించాయి. కృష్ణ కెరీర్ మరింత పెరిగింది. అల్లూరి సీతారామరాజు భారీ విజయాన్ని అందుకున్నాక 74లో 75లో కృష్ణ కథానాయకుడిగా విడుదలైన పలు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు సినిమాను విడుదల కాకముందు చూసిన చక్రపాణి సినిమా చాలా బాగా వచ్చిందని, ఇంతకీ మహోన్నతమైన పాత్రలో చూసిన ప్రేక్షకులు మిగతా పాత్రలో కృష్ణను చూసి అంగీకరించరని, అలా ఓ 10 సినిమాల వరకు ఫ్లాప్ అవుతాయని చెప్పిన జోస్యం నిజమైంది. పౌరాణికాల్లో నందమూరి తారక రామారావు, సాంఘికాల్లో అక్కినేని నాగేశ్వరరావు, జానపదాల్లో కాంతారావు అప్పటికే సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని ఉన్న స్థితిలో సినిమాల్లో అడుగుపెట్టిన కృష్ణ 1975 నాటికి అగ్ర కథానాయకుడిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. కృష్ణ యాక్షన్ సినిమాల ద్వారా అగ్ర పదాన్ని చేరుకుంటున్న సమాంతరంగా ఉండమ్మ బొట్టు పెడతా, పండంటి కాపురం, గాజుల కృష్ణయ్య, దేవుడు చేసిన మనుషులు, మాయదారి మల్లిగాడు లాంటి కుటుంబ కథా చిత్రాలు చేశారు. మోసగాళ్లకు మోసగాడు ఘన విజయం సాధించడంతో పలువురు కౌబాయ్ సినిమాల నిర్మాణం చేపట్టారు. కృష్ణ 100వ చిత్రమైన అల్లూరి సీతారామరాజు 1974లో విడుదలైంది. హీరోగా తొలి సినిమా విడుదలైన 9 సంవత్సరాలకే కృష్ణ 100 సినిమాలు పూర్తి చేసుకున్నారు. తన స్వంత నిర్మాణ సంస్థలో పాడి పంటలు సినిమా తీసి 76 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు ప్రధానంగా ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు మధ్యనే ప్రధానంగా నడిచిన సంక్రాంతి సినిమాల పోటీలో కృష్ణ 1976లో పాడి పంటలు సినిమాతో సంక్రాంతి రేసులో దిగారు. పాడి పంటలు విడుదలై సంక్రాంతికి మంచి విజయాన్ని దక్కించుకుంది. తర్వాత ఇంద్రధనుస్సు, భలే కృష్ణుడు, ఊరికి మొనగాడు, బంగారు భూమి, బెజవాడ బెబ్బులి, ఇద్దరు దొంగలు, అగ్నిపర్వతం,
తండ్రి కొడుకుల ఛాలెంజ్, కలియుగ కృష్ణుడు, రాజకీయ చదరంగం సినిమాలను సంక్రాంతి పోటీలో విడుదల చేశారు. కృష్ణ స్వీయ నిర్మాణ దర్శకత్వం నటించిన సింహాసనం సినిమా ఘన విజయం సాధించింది. భారీ ఎత్తున నిర్మించిన ఈ జానపద చిత్రం తెలుగులో తొలి సినిమాస్కోప్ సినిమా. 78-88 మధ్య కాలంలో కృష్ణ కెరీర్లో ఉచ్చదశ నడిచింది. ఈ దశలో కూడా అత్యంత వేగంగా సినిమాలు చేశారు. 77 నుంచి 10 ఏళ్లు లెక్క వేసుకున్న హీరోగా మరో 117 సినిమాలు చేశారు. 77 నుంచి 89 మధ్య కాలంలో యాక్షన్ చిత్రాల దర్శకత్వంలో పెద్ద పేరు పొందిన కేఎస్ఆర్ దాస్ కాంబినేషన్లోనే 20 సినిమాలు చేశారు. ఆ కాలంలోనే మరో 20 పైగా తెలుగు సినిమాల్లో తన భార్య విజయ నిర్మల దర్శకత్వంలో చేశారు. సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, హేమ హేమీలు గురు శిష్యులు, తోటి హీరోలు శోభన్ బాబు, కృష్ణార్జునులు, ఇద్దరు దొంగలు, కృష్ణంరాజు, మనుషులు చేసిన దొంగలు, అడవి సింహాలు, విశ్వనాథ నాయకుడు, అప్పుడప్పుడే ఎదుగుతున్న రజనీకాంత్, అన్నదమ్ముల సవాల్, రామ్ రాబర్ట్ రహీం, అలాగే మోహన్ బాబుతో ముగ్గురే వంటి వారందరితోనూ మల్టీ స్టారర్ సినిమాలు చేశారు. ఎన్టీ రామారావుతో అప్పటికే విభేదాలు ఏర్పడ్డా ఇద్దరు వాటిని పక్కన పెట్టి కృష్ణ రామారావు మల్టీ స్టారర్ కాంబినేషన్లో వయ్యారి బామలు, వగలమారి భర్తలు సినిమాలో నటించారు. కటకటాల రుద్రయ్య, ఖైదీ వంటి పలు సినిమాలు అసలు కృష్ణ నటించాల్సినవి. అయితే వివిధ కారణాల వల్ల వదులుకున్నారు. కృష్ణరాజ్ కెరీర్ను కటకటాల రుద్రయ్య, చిరంజీవి కెరీర్ను ఖైదీ మలుపు తిప్పే స్థాయి విజయాలయ్యాయి. 82లో భవనం వెంకట్రావు ప్రభుత్వం హైదరాబాద్లో పద్మాలయ సంస్థకు స్టూడియో నిర్మించుకోవడానికి జూబ్లీ హిల్స్లో 10 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. 1983 నవంబర్ 21న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా పద్మాలయ స్టూడియోస్ ప్రారంభించారు. కృష్ణ స్టూడియో యజమాని అయ్యారు. అప్పటి నుంచి 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్టీఆర్ ఏడాదిలోపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం, రాజీవ్ గాంధీ సహకారంతో కాంగ్రెస్తో అనుబంధం ఏర్పడడంతో కృష్ణ ఈ దశలో రాజకీయ నేపథ్యంలో రాజకీయంగా పలు సినిమాల్లో నటించారు. ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధి, నా పిలిపే ప్రభంజనం, సాహసమే నా ఊపిరి వంటి సినిమాలతో పాటుగా మలయాళంలో విజయవంతమైన సినిమాను తెలుగు రాజకీయ వాతావరణానికి అనుగుణంగా అడాప్ట్ చేసిన ఈనాడు సినిమా సరిగ్గా 1982లో ఎన్నికలకు ముందు విడుదలై ఘన విజయం సాధించింది. ఈనాడు సినిమాతో కృష్ణ 200 సినిమాల మైలురాయిని చేరుకున్నారు. 1989 నాటికే 274 సినిమాలు పూర్తి చేసుకున్న కృష్ణ 90వ దశకంలో తన శైలికి భిన్నంగా కేవలం 44 సినిమాలే చేశారు. నట జీవితంలో తొలిసారి గ్యాప్ తీసుకున్నది ఈ సమయంలోనే. 87లో కృష్ణ తన పెద్ద కుమారుడు రమేష్ బాబుని హీరోగా పరిచయం చేశారు. కృష్ణ పద్మాలయ పిక్చర్స్ నిర్మాణంలో రమేష్ బాబుతో తీసిన 3వ సినిమా బజారు రౌడీ పెద్ద హిట్ అయింది. 92లో కేవలం ఒకే ఒక్క సినిమా రక్త తర్పణం విడుదలైంది, కృష్ణ చేసింది. 93లో పచ్చని సంసారం, వారసుడు సినిమాలు అనూహ్యమైన విజయాన్ని సాధించాయి. 95 మధ్యకాలంలో నెంబర్ 1, అమ్మ దొంగ సినిమాలు విజయాన్నిచ్చాయి. 90వ దశకం చివరిలో పద్మాలయ సంస్థ హిందీలో నిర్మించిన సూర్యవంశం సినిమా భారీ పరాజయం పాలయ్యేసరికి ఆర్థికంగానూ నష్టాలొచ్చాయి. 2000 దశకంలో ఏడాదికి 1 నుంచి 3 సినిమాల వరకు నటించారు కృష్ణ. ఇక కృష్ణ వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యుల సినీ రంగ ప్రవేశం చూస్తే కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యే నాటికే ఇందిరతో వివాహమైంది. 65 అక్టోబర్ 13 నాటికి పెద్ద కుమారుడు రమేష్ బాబు పుట్టారు. కృష్ణ, ఇందిరలకు 2 కుమారులు, 3 కుమార్తె. పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి నిర్మాణ రంగంలో ఉన్నారు. తర్వాత ఇటీవల ఆయన కాలం చేశారు. చిన్న కుమారుడు మహేష్ బాబు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటుడిగా స్థిరపడ్డారు. కృష్ణ కుటుంబం నుంచి కుమార్తె మంజుల నటన, నిర్మాణం, దర్శకత్వం చేస్తున్నారు. చిన్న అల్లుడు సుధీర్ బాబు హీరోగా పేరు తెచ్చుకున్నారు. మరో అల్లుడు గల్లా జయదేవ్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా కూడా ఉన్నారు. 67లో బాపు రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమాలో కృష్ణ కథానాయకుడిగా, విజయ నిర్మల కథానాయికగా నటించారు. ఆ తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో కృష్ణ విజయ నిర్మలను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పారు. పరస్పర అంగీకారంతో 2 ఏళ్లకు అంటే 69లో తిరుపతిలో వివాహం చేసుకున్నారు. అప్పటికే వివాహితులైన కృష్ణకు, విజయ నిర్మలకు ఇది 2వ వివాహం. ఇక కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా అయితే రాణించలేదు. 90లో కొన్ని సినిమాల్లో హీరోగా ప్రయత్నించి తర్వాత దశలో సినీ నిర్మాతగానే ఆయన వ్యవహరించారు. 87, 90 మధ్యకాలంలో దాదాపు తన 7 సినిమాల్లో బాలనటుడిగా నటించిన రెండో కొడుకు మహేష్ బాబు 99లో రాజకుమారుడు సినిమాతో పరిచయం అయ్యారు. టాలీవుడ్లో ఇప్పుడు నెంబర్ 1 హీరోగా ఉన్నారు. ఇక 1998లో సమ్మర్ ఇన్ బెత్లెహం అన్న మలయాళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణ కుమార్తె మంజుల 2002లో నిర్మించి తానే ప్రధాన పాత్రలో నటించిన షో చిత్రం ద్వారా నిర్మాతగా జాతీయ పురస్కారం, నంది అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె నిర్మాణం అలాగే నటన, దర్శకత్వం కూడా చేస్తున్నారు. 2012లో కృష్ణ 3వ అల్లుడు సుధీర్ బాబు కూడా హీరోగా తొలి సినిమా చేశారు. అతను కూడా తెలుగు సినీ రంగంలో హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్నారు.
2017 సంక్రాంతికి కృష్ణ 50 ఏళ్లకు పైగా సాగిన సుదీర్ఘమైన తన సినీ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే భవిష్యత్తులో తన కొడుకు మహేష్ బాబు, మనవడు గౌతమ్ కృష్ణతో కలిసి నటించే అవకాశం కూడా ఉంది. ఇక కృష్ణ రాజకీయ రంగ ప్రవేశాలు చూస్తే 1972లో జై ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతునిచ్చారు. 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 89లో కృష్ణ కాంగ్రెస్ తరపున ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 91 లోక్సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్సభ నియోజకవర్గం కోరుకున్నా తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీ చేయించింది. ఆ ఎన్నికల్లో 31,000 ఓట్ల పైచిలుకు తేడాతో బోళ్ల బుల్లిరామయ్యపై కృష్ణ ఓటమి పాలయ్యారు. 91లో తనకు సన్నిహితుడు, రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురికావడం, తాను కోరిన గుంటూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో ఏలూరులో ఓటమి చెందడం వంటి కారణాలతో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం విరమించుకున్నారు. తర్వాత 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న స్నేహంతో కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతునిచ్చింది. హీరో కృష్ణ పొందిన అవార్డులు, పురస్కారాలు చూస్తే 1986లో సింహాసనం సినిమా 100 రోజుల సభ మద్రాసులోని విజిపి గార్డెన్స్లో నిర్వహించారు. సింహాసనం శత దినోత్సవానికి 400 బస్సుల్లో 30,000 మంది అభిమానులు వచ్చారంటే ఆయన అభిమానుల గురించి అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి అంతమంది అభిమానులు తరలిరావడం చూసి తమిళనాడు అధికారులు ఆశ్చర్యపోయారు. 1970లో చివర్లో జ్యోతి చిత్రవారు సూపర్ స్టార్ బిరుదుకు తగ్గ వ్యక్తిని ప్రజలే ఎన్నుకునేలా పోటీ పెడితే ప్రతి ఏటా కృష్ణనే ఎన్నికయ్యేవారు. 4 ఏళ్లు వరుసగా కృష్ణనే ఎంపిక అవడంతో ఇక పత్రిక వారు ఆ పోటీని విరమించే దశకు అభిమానులు తీసుకువచ్చారు. కృష్ణకు 2500 అభిమాన సంఘాలు ఉండేవి. ఊరూరా ఉన్న అభిమాన సంఘాలు వందల సంఖ్యలో ఉండేవి. కృష్ణ పుట్టినరోజును స్వచ్ఛందంగా ఘనంగా నిర్వహించి వార్తాపత్రికల్లో సాధారణంగా ఉండే పేజీలకు రెట్టింపు సంఖ్యలో వచ్చే స్థాయికి అభినందనల ప్రకటనలు ఇచ్చేవారు ఆయన అభిమానులు. కృష్ణ తన పుట్టినరోజు మే 31 నాటికి వేసవి కావడంతో ఊటీలో ఉండేవారు ప్రతి ఏడాది. అక్కడే పుట్టినరోజు జరుపుకునేవారు. తెలుగునాట పలు ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా అభిమానులు బస్సుల్లో వెళ్లేవారు. కృష్ణ అభిమాన సంఘాలు, నటవారసుడిగా వచ్చిన మహేష్ బాబు అభిమాన సంఘాలు 2008లో విలీనమయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ కృష్ణ సేనగా ఏర్పడ్డాయి. అల్లూరి సీతారామరాజు సినిమాలో అల్లూరి పాత్రలో చేసిన నటనకు 1974లో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం వచ్చింది. 1997లో ఫిలింఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం వచ్చింది. 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం వంటి గౌరవాలు కృష్ణకి ఇచ్చింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేసింది. 1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కెవి రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా కృష్ణ నటశేఖర బిరుదుని అందుకున్నారు. నటశేఖరుడు హీరో కృష్ణ జీవితంలో కొన్ని ప్రత్యేకతలు చూస్తే కృష్ణ సినీ జీవితంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకించి తెలుగు సినీ రంగాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్లే విషయాల్లో మొట్టమొదటి అడుగులెన్నో కృష్ణవే ఉన్నాయి. విశిష్టతలు ఆయనవే. పలు హాలీవుడ్ తరహా జానర్ చిత్రాలను తొలుత తెలుగు సినిమా తెరకు ఆయనే పరిచయం చేశారు. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ చిత్రం, హీరోగా ఆయన నటించి 3వ చిత్రం గూఢచారి 116. కృష్ణ స్వంత నిర్మాణ సంస్థ పద్మలయ మూవీస్ 2వ సినిమాగా నిర్మించిన మోసగాళ్లకు మోసగాడు తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం. సాంకేతికతంగా పలు తొలి తెలుగు సినిమాలు కృష్ణవే. కొల్లేటి కాపురంతో తెలుగులో 6వ సాంకేతిక పరిచయం చేశారాయన. మొదటి ORW కలర్ సాంకేతికతను తీసిన సినిమా గూడుపుటాని. ఇక తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం భలే దొంగలు. తెలుగులో 70mm సాంకేతికత ఉపయోగించిన తొలి తెలుగు సినిమా సింహాసనం. సింహాసనం సినిమా స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ సాంకేతికతతో సౌండ్ టెక్నాలజీ వాడిన తొలి తెలుగు సినిమా. అల్లూరి సీతారామరాజు తెలుగులో ఫుల్ స్కోప్ సినిమాల్లో మొదటిది. బాక్సాఫీస్ రికార్డుల పరంగా చూస్తే మద్రాసు నగరంలో 100 రోజులు పూర్తి చేసుకున్న తొలి తెలుగు చిత్రం చీకటి వెలుగులు. హైదరాబాద్ నగరంలో ఏడాది పాటు ఆడిన తొలి తెలుగు సినిమా అల్లూరి సీతారామరాజు. తాను నటించిన సినిమాల ఫలితం ఏమవుతుందో తెలుసుకోవడానికి సినిమా విడుదలయ్యాక విజయవాడ వచ్చి సినిమా చూసి ప్రేక్షకుల స్పందన ఎప్పటికప్పుడు అంచనా వేసుకునేవారు కృష్ణ. సినిమా వ్యాపారంలో ఆయన బాగా తెలివైనవారు. స్టూడియో అధినేతగా, సినిమా వ్యాపారస్తుడిగా, ఇటు నిర్మాతగా, పంపిణీదారుగా, ఎగ్జిబిటర్గా అన్ని దశల్లోనూ కృష్ణ స్వతంగానే భాగస్వామ్యంలోనూ వ్యాపారాలు చేసి అనుభవం గడించారు. ఏ థియేటర్ కెపాసిటీ అంత అన్న దగ్గర నుంచి సినిమా వ్యాపారానికి సంబంధించిన లెక్కలు, అంచనాలు కృష్ణ నోటి వేళ్లతో చెప్పేస్తారు. తోటి నటులు, సాంకేతిక నిపుణులు కూడా ఆశ్చర్యంగా చెప్తారు ఆయన గురించి. తర్వాతి తరం హీరోలు కృష్ణరాజు, రజనీకాంత్, మోహన్ బాబు, తాను అడుగు పెట్టే నాటికే పెద్ద హీరోలైన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు సహా పలువురు హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేశారు. వీటన్నిటికీ మించి కృష్ణ, శోభన్ బాబులు విడివిడిగా మంచి విజయాలు అందుకుంటూనే కలిసి ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు చేశారు.
అతి ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలో నటించిన స్టార్ హీరోగా కృష్ణకు ప్రత్యేకత ఉంది సౌత్ ఇండియాలో. అలాగే సంక్రాంతికి సినిమాలు విడుదల చేసి సంక్రాంతి పోటీ విషయంలో కృష్ణ రికార్డు క్రియేట్ చేశారు. 4 దశాబ్దాల సినీ కెరీర్లో 30 సంక్రాంతి పండుగలకు కృష్ణ నటించిన సినిమాలు విడుదలయ్యాయి. 1976 నుంచి 96 వరకు 21 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది వరుసగా సంక్రాంతికి సినిమాలు విడుదల చేశారు. 21 సినిమాలు సూపర్ హిట్టే. తనతో సినిమా తీసి నిర్మాత ఆర్థికంగా నష్టపోయినప్పుడు తానే నిర్మాత దగ్గరికి వెళ్ళి వాళ్ళు దెబ్బ తినకుండా ఉండేందుకు వెంటనే మంచి సినిమా ప్లాన్ చేయమని, అడ్వాన్స్ అక్కర్లేదని డేట్లు ఇచ్చేవారు కృష్ణ. విడుదలకు ముందు నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటే తన పారితోషికం వదులుకున్నవి ఎన్నో చిత్రాలు ఉన్నాయి. సిరిపురం మొనగాడు 1983 షూటింగ్ సమయంలో ఏకంగా ప్రాణానికే ప్రమాదం జరిగిందని, ఇలాంటివి ఎదురైనా సాహసించి ముందుకు సాగడమే ఆయన పద్ధతని చెబుతారు. ప్రతి ఏడాది ఎండాకాలం షూటింగ్లన్నీ ఊటీలోనే ప్లాన్ చేసేవారు. అటు పక్కన సినిమాలకు అవసరమైన పని చేస్తూనే ఒక వేసవి ఆట విడుపుగా ఉపయోగించుకునేవారు ఆయన. హీరోగా తొలి అవకాశాలు ఇచ్చి తన జీవితం మలుపు తిప్పిన ఆదుర్తి సుబ్బారావు, డూండీల పట్ల కృష్ణ ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండేవారు. ఆదుర్తి సుబ్బారావు మరణించినప్పుడు పాడి పంటలు సినిమా కోసం కృష్ణా గుంటూరు జిల్లాల్లో అవుట్డోర్ షూటింగ్ కోసం వెళ్లిన కృష్ణ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఏ దారి లేదు. అప్పుడు ద హిందూ పత్రిక వాళ్ళు వాడే ప్రత్యేక విమానంలో వారిని అభ్యర్థించి ప్రయాణించారు. ఆదుర్తి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆదుర్తి స్వంత బ్యానర్ రవి కళామందర్ బ్యానర్ మీద లాభం వస్తే ఆదుర్తి కుటుంబం తీసుకునేలా, నష్టం వస్తే కృష్ణ భరించేలా తాను హీరోగా పంచాయతీ, సిరిమల్లి నవ్వింది, రక్త సంబంధం సినిమాలు చేసి పెట్టారు ఆ కుటుంబానికి. ఆదుర్తి సుబ్బారావు కొడుకు సాయి భాస్కర్ను తన సినిమాల్లో సహాయ దర్శకుడిగా తీసుకుని తర్వాత దర్శకుడిగా పరిచయం చేస్తూ పచ్చతోరణం సినిమా కూడా చేశారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు మొత్తం చూస్తే 345 సినిమాల్లో నటించారు. 1965 తేనె మనసుల నుంచి చివరిగా సుకుమారుడు చిత్రం వరకు అద్భుతమైనటువంటి నట ప్రస్థానం అయిందని చెప్పాలి. ఇక ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో గెస్ట్ అపీరియన్స్ గా కూడా కృష్ణ నటించి అందరినీ అలరించారు. గెస్ట్ అపీరియన్స్ గా చేసిన సినిమాలు చూస్తే శ్రీ 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 మర్యాద రామన్న, పెళ్లికాని తండ్రి, పాప కోసం, సంతానం, బంగారు బాబు, ఏది ధర్మం ఏది న్యాయం, జయమ్ము నిశ్చయమురా, త్రిమూర్తులు, తోకలేని పిట్ట, పెళ్లాల రాజ్యం, యమలీల, అక్కుంబక్కుం, ఆస్తిమూరుడు, ఆశభారుడు, శుభమస్తు, శుభాకాంక్షలు, టక్కరి దొంగ, సత్యభామ, వియ్యాలవారి కయ్యాలు, ఒసేరాములమ్మ, పదండి ముందుకు, కులగోత్రాలు, రాజకుమారుడు, సేవకుడు. దర్శకుడిగా చూస్తే 1990లో అల్లుడు దిద్దిన కాపురం, అన్నా తమ్ముడు, ఇంద్రభవనం, నాగాస్త్రం, ఇన్స్పెక్టర్ రుద్ర. 1980లో చూసుకుంటే కొడుకు దిద్దిన కాపురం, ప్రజల మనిషి, రిక్షావాలా, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, శంకరావం, నా పిలిపే ప్రభంజనం, సింహాసనం, సింగాసన్, అలాగే కన్నాడు కన్నా. ఇక సమర్పుడుగా చూస్తే ఆమ్దాని, ఆటాన్ ఖర్చ్ రూపాయి, పోలీస్ అల్లుడు, నిర్మాతగా సింహానం, రచయితగా సింగాసన్, ఎడిటర్గా సింగాసన్ కూడా చేశారు. ఇలా ప్రతి దాంట్లో కూడా ఆయన పాత్ర ఉండేది. ఇక నటశేఖరుడు కృష్ణ ఆస్తులు చూసినట్లయితే హైదరాబాద్, చెన్నై ఆయన సొంత గ్రామంలో 5 నివాసాలు ఉన్నాయి. పద్మాలయ స్టూడియో అధినేతగా ఉన్నారు. అలాగే ఆయనకు పలు వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్లో ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. సుమారు 100 ఎకరాల వరకు పొలం కూడా ఉంటుంది. చెన్నైలో కూడా ఆయన భారీగానే ఆస్తులు కూడా పెట్టారు. సుమారు ఆయన గ్యారేజ్లో 20 కోట్ల రూపాయల వరకు 7 కార్లు ఉన్నాయి, ఖరీదైనవి. హైదరాబాద్, చెన్నైలో పలు కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి. సుమారు ఆయన ఆస్తి విలువ 200 నుంచి 350 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. ఇలా నటశేఖరుడు సినిమాలతో ఎందరికో స్ఫూర్తిని నింపారు. మంచితనం, గొప్పతనం ఆయన వ్యక్తిత్వంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లలను మంచి ప్రయోజకులుగా చేశారు ఆయన. ఇక విద్య విషయంలో ఎక్కడా రాజీ పడేవారు కాదు. ఆయన కుటుంబ సభ్యులను కూడా తనతో పాటు ఆర్థికంగా పైకి తీసుకువచ్చారు. కోట్ల రూపాయల దానాలు చేశారు. తన సొంత గ్రామానికి లక్షల రూపాయలు ఆ రోజుల్లోనే ఖర్చు చేసిన గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఆయన కుమారుడు మహేష్ బాబు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. తండ్రి నుంచి కూడా ఆయన ఈ విధంగా మంచి పనులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి వారు నేటి తరానికి ఆదర్శమూర్తులనే చెప్పాలి. ఆయన నిండు నూరేళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని మంచి సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుందాం.